ఇక్కడ ఈ వాక్య భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించి చెప్తున్న మాటలు లేవియా కాండంలో లేవీలు చేయవలసిన ఆ పని దేనికోసం అంటే లేవీలు చేసే పని ప్రజలందరి క్షేమార్థమే. ప్రజలందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇక్కడ అర్పించే బలి సమాధాన బలి. మొదటి అధ్యాయంలో మనం చూసాం దహన బలి పశువులను అర్పించేటప్పుడు అది మగదాన్నే అర్పించాలి. కానీ సమాధాన బలిలో ఆడదైనా మగదైనా ఏదైనా సరే దాన్ని తీసుకుని వచ్చి దాని తల మీద చేయి ఉంచి ఇది నా పాపం నిమిత్తము అని చెప్పి ఆ బలి పశువు తల మీద చేయి ఉంచి నా నిమిత్తము దీన్ని అర్పిస్తున్నాను అని చెప్పి ఆ సమాధాన బలి కోసం దాన్ని అర్పించాలి. అది వధించబడిన తర్వాత అక్కడ ముఖ్యమైన భాగంగా చెప్తూ ఉన్నాడు కదా, అందులో కొవ్వంతటిని కూడా తీసి ఆ దహన బలి పీఠం మీద కాల్చివేయాలి. ఆ కొవ్వు ఏ ప్లేసుల్లో ఉంటుందో అదంతా కూడా దేవుడు సవివరంగా అక్కడ రాయించి చెప్తూ ఉన్నాడు. దేవుడు కొన్ని సందర్భాల్లో చెబుతూ ఉన్నాడు, ఈ జనులు కొవ్విన వారై తన చెవులు మందమై నేను చెబుతున్న మాట వారికి వెళ్ళడం లేదు, వారికి ఎక్కడం లేదు, వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు అని అంటున్నాడు. అంటే మన హృదయం కొవ్విందనుకో ఒక మాట కూడా రక్త ప్రసరణ జరగదు. బాడీ అంతటికీ కూడా గుండెల్లోకి చూసారా మీరు, హార్ట్ అటాక్ వచ్చిందంటో ఏం చెప్తారంటే ఆ గుండెల్లో కొవ్వు పెరిగిపోయింది అంటారు. కొవ్వు పెరిగిపోయింది అనుకో బాడీ అంతా కూడా రక్తం అనేది ప్రసరణ జరగదు. రక్త ప్రసరణ బాడీ అంతా జరగకపోతే ఆ మనిషి చనిపోతాడు. అలాగే ఈ కొవ్వు గురించి మాట్లాడుతూ ఈ కొవ్వును తీసుకుని దహించాలి అని అన్నప్పుడు ఇక్కడ కొవ్వు గురించే మాట్లాడుతున్నాడు. ఈ కొవ్వు ఏంటంట దహన బలి మీద దహించాలి. అది శరీరం యొక్క కొవ్వు కానీ మన ఆత్మకు కూడా కొవ్వు పట్టిన సందర్భాలు ఉంటాయి. ఆత్మకు కొవ్వు పట్టినప్పుడు ఎవడు ఏం చెప్పినా సరే అది వినరు, అది అర్థం చేసుకోరు. అది అర్థం చేసుకున్నప్పుడు దేవుడు ఏం చెప్పినా సరే ఆ మాటలో అర్థం కావు. చూడండి ఒకసారి మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 20వ వచనంలో మాట ఉంది కదా, నేను వారి పితరులతో ప్రమాణం చేసినట్లు పాలు తేనెలు ప్రవహించే దేశమున వారిని ప్రవేశపెట్టిన తర్వాత వారు తిని తాగి తృప్తి పొంది కువ్విన వారై అన్య దేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృఢీకరించి నా నిబంధన మీరుదురు. హల్లెలూయా. ఏమవుతారంట? తిని తాగి తృప్తి పొందినప్పుడు అన్ని సంపూర్ణంగా ఉన్నాయి అనుకో, ఇక మనకి దేవునితో పని లేదు. అది దేవునికి కష్టంగానే ఉంటుంది. దేవునితో పని లేదు అన్నప్పుడు వారు ఏం చేశారంట, ఆ అన్య దేశంలో వారి దేవతలను ఆరాధిస్తూ వారిని పూజిస్తూ దేవుని తట్టు తిరగకుండా దేవుడు ఐగుప్తు దేశంలో వారు తీసుకొని వచ్చాడు. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వారికి ఇచ్చాడు. ఆ అరణ్యములు 40 సంవత్సరాల పాటు వారికి పగటి వేళ మేఘస్తంభం గాను రాత్రి వేళ అగ్నిస్తంభం గాను వారికి తోడుగా ఉన్నాడు. అరణ్యములోను లోయలోను కూడా లోయలో అరణ్యములో ఆయన ఆ గద్ద రెక్కల మీద మోసినట్టుగా మోసుకొని ఆ ప్రజలందరినీ తీసుకొని వస్తే ఈ రోజు ఏమయ్యారంటే వాళ్ళు క్రువ్విన వారై. దేవుడు అనే మాట అదే, ఆ పువ్వు మంచిది కాదు, ఆ క్రొవ్వు మంచిది కాదు. మరొక మాట చూడండి, ఇంకో చోట ద్వితీయోపదేశ కాండము 32:15 కూడా అదే మాట అన్నాడు, యెషూరును కొవ్విన వాడే కాలు జాడించెను, నీవు కొవ్వి బలిసి మందుడవైతివి, వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించును. యెషూరును అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎవరంట? కొవ్విన వారై తను పుట్టించిన తండ్రిని అంటే దేవుణ్ణి విడిచిపెట్టారు. రక్షణ శైలాన్ని ఇన్ని రోజులు కూడా వారిని కాచి కాపాడిన దేవుణ్ణి అది ఏ రోజు కూడా జ్ఞాపకం చేసుకోలేదు. ఎందుకు అంటే కొవ్విన వారై. ఆ కొవ్వు మంచిది కాదు. శరీరాన్ని పట్టిన కొవ్వు మనిషి దేహాన్ని ఎలా అయితే పాడు చేస్తుందో ఆత్మకు పట్టిన కొవ్వు దేవుని దూరం చేస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, ఆ బలిపీఠం మీద ఆ కొవ్వునంతా కూడా దహించాలి, అది ఇంపైన సువాసన కలిగిన హోమద్రవ్యం అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. మనిషి కొవ్వుతో దేవుని ఆరాధించడం అనేది అసాధ్యం. అందుకే దేవుడికి ఇచ్చేటప్పుడు కూడా విరిగి నలిగిన హృదయం అనేది ఆయనకి ఇష్టమైన బలియాగము. మనం ఎప్పుడు కూడా విరిగి నలిగిన వారిగానే ఉండాలి తప్ప ఆ తల ఎగరేస్తూ ఉండే పరిస్థితి అనేది పద్ధతి అనేది మంచిది కాదు అని దేవుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి ఇంకో మాట కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథంలో 5వ అధ్యాయము 28వ వచనంలో, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 28వ వచనంలో వారు క్రొవ్వి బలిసి ఉన్నారు, అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు. తండ్రి లేని వారు గెలవకూడనట్లు వారి వ్యాజ్యమును
అన్యాయముగా తీర్చుదురు, దీనుల వ్యాజ్యమునకు తీర్పునకు రానియరు. ఎవరంట? ఇశ్రాయేలు ప్రజలే. ఆ ప్రజల గురించే మాట్లాడుతున్నారు. వారు కొవ్వి బలిసిన వారై ఉన్నారు. కొవ్వి బలిసి ఏం చేశారంట? తండ్రి లేని వారికి, దీనులకు, వారికి ఏదన్నా సహాయం కావలసినప్పుడు, వారి వ్యాజ్యం అన్యాయం జరుగుతుంది అని చెప్పినప్పుడు వీరు వారికి న్యాయం తీర్చకుండా గొప్పవారి పక్షాన్ని తిరిగి గొప్పవారికి మేలు చేస్తున్నారు, కానీ బీదలైన వారికి, దీనులైన వారికి సహాయం చేయలేని వారిగానే ఉన్నారు. ఇటువంటి సందర్భాల్లో దేవుడు వారితో ఉంటాడా? దేవుడు వారికి న్యాయం చేస్తాడా? దేవుడు వారికి సహాయం చేస్తాడా? దేవుడు వారు చేసిన ప్రార్థన ఆలకిస్తాడా? ఆలకించడు. దేవుడు వారికి తోడుగా ఉండడు. దేవుడు వారికి తోడుగా లేనప్పుడు కూడా వీరు అనుకుంటున్నారు కదా, దేవుడు మాకు తోడుగానే ఉన్నాడు, మేము రోజు కూడా వెళ్ళి దేవుని సందులో ఇటువంటి బలులు అర్పిస్తున్నాము అని అనుకుంటున్నారు, కానీ ఆ బలి యాగం యొక్క అవసరత వారికి అర్థం కావడం లేదు. చూడు, ఇంకో మాట చూసినట్లయితే అక్కడ అంటూ ఉన్నట్టుగా ఇర్మియా గ్రంథంలోనే 6వ అధ్యాయం 14వ వచనంలో, సమాధానము లేని సమయమున సమాధానము అని చెప్పుచు నా ప్రజలకున్న గాయములు పైన మాత్రమే బాగు చేయుదురు. సమాధానం లేని కాలంలో, సమాధానం అంటే దేవునితో సంబంధం, దేవునితో సంబంధం లేదు. ఎందుకంటే వీరు నీతి న్యాయాలు విచారించడం లేదు, నీతి న్యాయాల వైపు వీరు తిరగడం లేదు, దేవునికి ఏదైనా ఇష్టమైన యాగముగా ఉందో ఆ పని వారు చేయడం లేదు, కానీ దేవునితో మేము సమాధానంగానే ఉన్నాము అని చెప్పి వీరు భ్రమలో బ్రతుకుతూ ఉండగా దేవునికి ఇష్టలుగా వారు ఎలా ఉంటారు? అయినప్పటికీ కూడా వాళ్ళు అంటూ ఉన్నారుగా, సమాధానం లేని కాలంలో సమాధానమని మేము దేవునితో సంబంధం కలిగి ఉన్నామని వీరు చెప్తున్నారు. చూడండి, ఒకసారి సౌలును మనం చూసినట్లయితే దేవుడితో సమాధానం కలిగి ఉన్నాడా? వెళ్ళి అమాలేకులు చంపేసి సంపూర్ణంగా సర్వనాశనం చేసి రమ్మన్నాడు, కానీ కొవ్విన వాటిని, బలిసిన వాటిని ఆయన తీసుకుని వచ్చి ఇవన్నీ కూడా దేవునికి కావలసిన బలియాగము అని చెప్పి అక్కడ చెబుతూ ఉన్నాడు. ఆ రాత్రే సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ, నేను అనవసరంగా ఈ సౌలుని నేను ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పి ఆయన బాధపడుతున్నాడు దేవుడు. ఎందుకని? దేవుని మాట వినపోతే, దేవుడు చెప్పినట్టుగా చేయకపోతే అది ఆయన కష్టంగానే ఉంటుంది. దేవుడు చెప్పినట్లుగా చేయకపోతే, అందుకే అంటాడు సమూయేలు సౌలుతో అంటాడు, ఒకడు చెప్పిన మాట వినపోతే బలులు అర్పించడం కంటే కూడా మాట వినటం శ్రేష్టం కదా. దేవుడికి కావాల్సిన బలులు కాదు, మాట వినట శ్రేష్టం. మాట విని ఆ మాట చొప్పున చేయడం ఆయనకి ఇష్టం. ఆ మాట వినకుండా, దేవుడు చెప్పినట్టు చేయకుండా మనం ఎన్ని బలులు అర్పిస్తే మాత్రం ఏముంది? అందుకే యెషయా గ్రంథంలో ఆయన అంటాడు, మీ బలులు నాకు వెక్కసమైనవి. సర్వభూమి నాదే కదా, అందులో ఉన్న వస్తువులే కదా మీరు సమర్పించింది, నేను సృష్టించి నాకు ఇస్తున్నారు, కానీ మీ హృదయాన్ని మాత్రం నాకు దూరంగా ఉంచుతున్నారు. మీ హృదయం మాత్రం నాకు ఇవ్వడం లేదు. అదంతా ఎలా ఉందంటే కొవ్వింది, అదంతా బలిసి కొవ్వి నా మాట మీ హృదయాల్ని తాకడం లేదు, మీ హృదయాల దగ్గరికి వెళ్ళడం లేదు అని చెప్పి దేవుడు అక్కడ పశ్చాత్తాపడుతూ బాధపడుతున్న సందర్భం ఎంతో ఉంది. అందుకే వీరందరి నిమిత్తమే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతమంది వినకుండా నశించిపోకుండా ఉండడం కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన మనుషులందరి నిమిత్తం బలియాగముగా ఆయన అర్పించుకున్నాడు. ఆయన అర్పించి మనకి నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఈరోజు మనం దేవుని మాట వింటున్నామన్నా, ఇశ్రాయేలు అయితే ఈరోజు వినడం లేదు, కానీ చాలా కొద్ది మంది మాత్రమే ప్రభువే తిరిగారు, కానీ మిగతా వాళ్ళందరికీ కూడా అన్యజనుల వారందరికీ కూడా దేవుడు కృపనిచ్చి వారికి అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. అవకాశం ఇచ్చిన అన్యజనుల వారు ఎలా ఉండాలి? దేవునికి ఎంతో ఇష్టలుగాను, దేవునికి ఎంతో నమ్మకస్తులుగాను ఈ వారు క్రొవ్వి దేవుని దూరం చేసుకున్నారు. మనం కూడా దేవుని దూరం చేసుకోవాల్సిన పరిస్థితి ఎక్కడా కూడా రాకూడదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, దహన బలిగా, అది సమాధాన బలిగా అర్పించేది ఏదైనా సరే అది ఎలా ఉండాలంట? దాని మీద ఉన్న కొవ్వు అంతా కూడా కాల్చివేయాలి. కొవ్వుతో పాటు రక్తం కూడా అది దేవునిది అని చెప్తున్నాడు. అది ఇంపైన దేవునికి బలి ఆగమని దేవుడు సెలవిస్తూ ఉండగా మనం ఎక్కడా కూడా క్రొవ్విన వారిగా ఉండకూడదు. దేవునికి సజీవ యాగముగా మన శరీరంలో సమర్పించుకున్న వారిగా, దేవునికి ఇష్టలుగా, విరిగి నలిగిన హృదయముతో దేవునికి సమర్పణ కలిగిన వారిగా మనందరం కూడా ఉందుము గాక. మన మనసు ఎక్కడ కూడా కువ్విన మనసుతో ఉండకుండా దేవుడు చెప్పిన మాట చొప్పున మనందరం కూడా జీవించుదామో.
గాక. అటువంటి కృప దేవుడు మనకి దయచేయును గాక. మన మనసులన్నీ కూడా ప్రశాంతంగాను నిర్మలంగాను దేవుడు కోరినట్టుగా నిర్మలమైన మనస్సాక్షి కలిగి దేవుని వాక్యాన్ని అంగీకరించి ఆ వాక్యం సజీవమైన బలము గలదే, ఇటువంటి ఖడ్గము కంటే రెండంచుల వాడిగల ఖడ్గమై ఉండగా ఆ ఖడ్గము ప్రాణాత్మ దేహం విభజిస్తూ మూలుగలు కీళ్ళలోకి దూరుచుండగా అక్కడ ఉన్న సమస్తమైన కొవ్వునంతా కూడా కాల్చివేస్తుండగా దహించి వేస్తుండగా ఆ వాక్యాన్ని మనం చాలా సాత్వికంగా స్వీకరించినట్లయితే, ఆ వాక్యానికి మనం లోబడినట్లయితే, దేవుని మాటను మనం అంగీకరించి దేవుడు ఏం చెప్తున్నాడో అది శ్రద్ధగా విన్నట్లయితే మనమందరం కూడా దేవుని యొక్క రాజ్యంలోనూ ఆయన రాకడలో ఎత్తబడే గుంపులోనూ మనందరం కూడా ఉంటాం. ఆయన రాకడ చాలా సమీపించుండగా మనందరం కూడా దేవునికి ఇష్టలుగాను దేవుని కోరిన బిడ్డలుగా మనందరం కూడా ఉందుముగాక. దేవుని కృప మనకి తోడై ఉండదుగాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశ్రయించి వాక్యం ఎందరైతే వినుస్తున్నారో వారందరూ కూడా దాన్ని గ్రహించుకొని దేవునికి సజీవ యాగంగా వారందరూ కూడా వారి శరీరాలు వారి ఆత్మలకు సమర్పించుకుందరు గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహాగరుడ, మహోన్నతుడ, గొప్పవాడ, జీవము గల యేసయ్య, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చేస్తాం. మీరే మహిమ పొందండి, దీవించండి, ఆశ్రయించండి. మీ సన్నిధినైనా మాకు తోడుగా ఉంచి నడిపించి ప్రభువా, మీ కృప మీ దయ మా మీద ఉంచిన ఆయన కొవ్వును ఎందుకు దహిస్తున్నారు ప్రభా గ్రహించుకునే జ్ఞానాన్ని అయా తండ్రి నాన్న మాకును దయచేయండి నాన్న. పశువులు ప్రభా అయా దహించడం కాదు కానీ మమ్మల్ని మేము దహించుకుని ప్రభా నాన్న సజీవ యాగముగా ప్రభా మా శరీరాలను సమర్పించుకునే అటువంటి ఆత్మను కృపను మాకు దయచేయండి, సహాయం దయచేసి మీరే మహిమ పొందమని వాక్యం ఎందరైతే వినుస్తున్నారో వారందరి మీద మీ కృప మీ దయ ఉంచినైనా మన హృదయాల గురించి తెరిచి మీకు లోబడి ఆత్మను కృపను దయచేసి నడిపించి మీరే మహిమ పొందమని మిస్సని తోడుగా నడిపించి సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.